అమరావతి చట్టబద్ధతను ఓర్వలేక ప్రజలను వైఎస్ జగన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవగుడి భూపేశ్ రెడ్డి విమర్శించారు. గతంలో 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించి ఇప్పుడు మళ్లీ మావిగాన్ పేరుతో కొత్త రాజకీయాలను చేస్తున్నారని అన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, టీడీపీ బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం దాదాపు 10-15 రోజుల నుంచి మావిగన్ అనే టాపిక్ సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రజానికానికి ఒక చర్చగా మారింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున సూటిగా ప్రశ్నించేది జగన్మోహన్ రెడ్డిని లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, 19కి ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తాడేపల్లిలోనే స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కూడా కట్టినాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంకా స్థలం కూడా కొనలేదు, ఇల్లు కూడా కట్టుకోలేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. 19లో వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా 3 ముక్కలాట 3 రాజధానులని ఆ రోజు తెర లేపి ఏ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినాడో అందరూ గమనిస్తూనే ఉండాలి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గూగుల్ డేటా సెంటర్లు కానీ, కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు కానీ, లేకపోతే సోలార్ పవర్ కానీ, టూరిజం డెవలప్ కావడం కానీ, నేషనల్ హైవేస్, ఒక సైడ్ R&B, గుంతలు లేని రోడ్లు లేదా ప్యాచ్ వర్కులు చేస్తూ ఈరోజు ఒక అభివృద్ధి పదం సంక్షేమంలో ముందుకు సాగుతూ ఉంటే ఈ డైవర్షన్ చేయాలా? మరీ ముఖ్యంగా అసెంబ్లీలో, రాజ్యసభలో, లోక్సభలో బిల్లు పాస్ అయ్యి తరుణంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా? ఇది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో అమరావతిని కానీ, పోలవరాన్ని కానీ జాతీయ హోదాలో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది చేస్తే మనకు పుట్టగతులు ఉన్నవనే ఉద్దేశంతో మావిగన్ అని ఒక కొత్త టాపిక్ తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం విషయం. ఎందుకంటే 19-24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అమరావతిని డెవలప్ చేస్తాను, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు కావాలని చెప్పడం, ఇప్పుడు మావిగన్ అని చెప్పడం నిజంగానే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకే చెల్లుబాటు అయింది ఇటువంటి చర్యలు. కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర ప్రజానీకానికి, యువతకు, మీరు ఈ వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్లో పడొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయండి. అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం పడుకోకుండా సాగిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు పరిపాలన ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టే విధంగా మేము ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు సంపదను సృష్టించి ఉద్యోగాలను ఇచ్చే విధంగా నిరుద్యోగ యువతకు ఇప్పటికే మనము టీచర్ పోస్టులు కానీ, లేకపోతే కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఇటువంటి అన్ని విషయాలలో, అన్ని డైమెన్షన్స్లో ఈరోజు మనం రైతుల విషయంలో కూడా 20,000 వాళ్ళ ఖాతాలో జమ కావడమే కాకుండా ఈరోజు డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, ఫామ్ మెకనైజేషన్ని పూర్తిగా గాలికి వదిలేసిన విషయం మనకు తెలుసు. 19-24 మధ్యలో అది కూడా రీస్టార్ట్ అయిపోయి ఈరోజు రైతులు మళ్ళా వాళ్ళకి సబ్సిడీలు తీసుకోవడం కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. రైతులు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఒక సైడు డెవలప్మెంట్, ఒక సైడ్ సంక్షేమం, అన్ని విషయాలలో మనం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇటువంటి అన్నీ ఓర్వలేక, జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ నాయకులు మావిగన్ అనేది ఒకరు, మరి కడప జిల్లాలో ఈ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కమలాపురంలో నువ్వు చేయలేని పని ఈరోజు మా ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి గారు లేదా బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర R&D మినిస్టర్ గారు వీడికి వచ్చి చేస్తూ ఉంటే మీరు బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య గురించి కూడా, మహిళ గురించి కూడా తీసుకొని బయటికి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి బామర్దిగా లేదా జగన్ రెడ్డి మామగా ఏం సాధించినారో చెప్పాలని కూడా ఈరోజు స్ట్రైట్గా డిమాండ్ చేస్తున్నాను.